నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. యువతకు ఒక మంచి అవకాశం. పోలీస్ డిపార్ట్మెంట్ వారు యువత ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో యువత ఉన్నారో మీకు ఒక మంచి అవకాశం కల్పించింది. ఏంటంటే విజయవాడ పోలీసులు వీడియో కంటెంట్ పోటీలు నిర్వహిస్తున్నారు. వీడియో కంటెంట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన ఒక పోటీలు నిర్వహిస్తున్నారు విజయవాడ పోలీసులు. ఈ క్రమంలో సైబర్ నేరాలు, మహిళల భద్రత, రోడ్ సేఫ్టీ వంటి అంశాలపై వీడియోలు తీసి తమకు పంపించాలన్నారు. అంటే సైబర్ నేరగాలు మనకు తెలుసు కదా, చాలా మంది మీకు డబ్బులు తగిలాయని, ఈ లింక్ని క్లిక్ చేయండి అని, మీకు డబ్బులు వస్తాయని, లేకపోతే లాటరీ తగిలిందని, ఈ రకరకాల మోసాలు జరుగుతాయి కదా, వాటికి సంబంధించిన ఒక వీడియో. మహిళల భద్రత, కొంతమంది ఈ రేప్స్ అని, కొంతమంది కామెంట్స్ అని ఇలా చాలా చేస్తారు కదా, వాటికి సంబంధించిన వీడియో. రోడ్ సేఫ్టీ వంటి అంశాలు, అంటే ఇప్పుడు యాక్సిడెంట్స్, స్పీడ్కి వెళ్ళిపోతారు, ఓవర్ స్పీడ్కి వెళ్తే ఏం జరుగుతుంది, ప్రమాదాలు ఎలా నివారించవచ్చు, వీటి మూడింటికి సంబంధించి ఒక వీడియో తీసి వాళ్ళకి పంపించాలని తెలిపారు. వాటిలో వీడియోని ఎంపిక చేసి 3 బహుమతులను అందజేస్తామన్నారు. సో 3 గిఫ్ట్స్ ఇస్తారంట. ఏంటి? రోడ్ సేఫ్టీ, మహిళల భద్రత, నెక్స్ట్ సైబర్ క్రైమ్. ఇంట్లో బాగా ఎవరికైతే నచ్చితే వాళ్ళకి నగదు రూపంలో ఇస్తామని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా యువత యూట్యూబర్లకి అవకాశాన్ని వినియోగించాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియా అందరి చేతిలో ఉంది. మంచి ఏదో చెడేంతో ప్రమోట్ చేయాలంటే ఈ అవకాశం యువతకు ఉంది. సో యువత, ముఖ్యంగా యూట్యూబర్స్, ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎన్నో మంచి చేస్తున్నారు, చెడు చేస్తున్నారు. ఇలాంటి పబ్లిక్ ఉపయోగపడే అంశాలు, వీటి మీద కూడా ఫోకస్ చేసి జనాల్లో ఇంకా అంటే ఇంకా అవగాహన కల్పించవలసిన బాధ్యత మీ మీద ఉంది. సో వచ్చిన ఈ అవకాశాన్ని మాత్రం వినియోగించుకోండి. ఇటు ఈ తరహా పేరుతో సరికొత్త వ్యవస్థను కూడా రూపొందించారు. సో విజయవాడ పోలీసులు ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. సో ఎవరైతే యువత, చెప్పాం కదా, కంటెంట్స్, సైబర్ క్రైమ్, మహిళల భద్రత, రోడ్ సేఫ్టీ, వీటి గురించి ఒక వీడియో రూపంలోనో స్క్రిప్ట్ రూపంలోనో రాసి పబ్లిక్ అవేర్నెస్గా చేసి ఎటువంటి ప్రమాదాలు, నెక్స్ట్ హత్యాచారాలు, నెక్స్ట్ ఈ సైబర్ లాంటివంటి ఎవరు కొత్త వాళ్ళు పడకుండా వాళ్ళకి ఒక అవగాహన కల్పించి మీరు ఒక వీడియో రూపంలో తీసి వీళ్ళకి పంపించండి. పబ్లిక్ అవేర్నెస్లో మీకు సహాయ శాఖలు అందించండి, పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించండి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండట్లేదు. ఈ లా అండ్ ఆర్డర్ల విషయంలో కూడా కొంచెం మీరు పటిష్టంగా ఉండి రాష్ట్రానికి ఉపయోగపడేలాగా చేసి తీరుతారని యువతకి ముఖ్యంగా ఆదేశిస్తున్నాను. సో యువత, మీకే మళ్ళీ చెప్తున్నాను, రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిందంట. వెంటనే అవకాశాన్ని అయితే వినియోగించుకుని మీ ప్రతిభ ఏంటో చూపించుకుని రాష్ట్రానికి అలానే దేశానికి సహాయ సహకారాలను అందించండి. ఎందుకంటే నెగ్గిన వాళ్ళకి 3 బహుమతులు ఇస్తారంట. సో ఈ అవకాశాన్ని ఆంధ్ర రాష్ట్రంలో యువతంతా వినియోగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.